ఓం సర్వస్వరూపే సర్వేశే సర్వశక్తి సమన్వితే భయేభ్యస్త్రాహి నో దేవి దుర్గే దేవి నమోస్తుతే. ప్రేక్షక మహాశయులకు నమస్కారం. జూలై నెలలో పుట్టిన వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకుంటూ ఉన్నాం. అందున వాళ్ళ జీవిత భాగస్వామి ఏ నెలలో పుడితే బాగుంటుంది, ఏ నెలలో పుట్టిన వాళ్ళతో వాళ్ళ లైఫ్ బాగుంటుంది, వాళ్ళ యొక్క వ్యాపారానికి సంబంధించినటువంటి భాగస్వామి ఏ నెలలో పుట్టిన వాళ్ళతో అయితే పార్ట్నర్షిప్ బాగుంటుంది, ఇవన్నీ కూడా మాట్లాడుకోబోతున్నాం. మనం సర్వసాధారణంగా అందరినీ ఏదో ఒక రకమైనటువంటి ప్రయత్నంతో ఒక్కొక్కరిని ఒక్కొక్క విధమైనటువంటి పరిచయాలతో ముందుకెళ్తూ ఉంటాం. ఒకళ్ళకున్న కెపాసిటీ ఇంకొకళ్ళకు ఉండదు. కానీ అందరి కెపాసిటీల్ని అనాలిసిస్ చేయడంతో పాటు అసహనము, కొంత ఆవేశము ఉన్నటువంటి యాటిట్యూడ్తో ఉన్నవాళ్ళు ఈ జూలై నెలలో పుట్టిన వాళ్ళు. సాధారణంగా జూలై నెలలో పుట్టిన వాళ్ళు అంత సహనంతో ఓపికతో ఉండలేరు. ఏదైనా అనుకున్న వెంటనే పని అయిపోవాలి, ఆలోచన వచ్చిన వెంటనే దాన్ని ఇంప్లిమెంట్ చేసేలా ఉండాలి. అలాగే ఎవరితోనూ కూడా అంత గాఢంగా అనుబంధం పెట్టుకుని ముందుకు సాగాలి అనేటువంటి మనస్తత్వంతో ఉండరు. కానీ ఒకసారి జూలై నెలలో పుట్టిన వాళ్ళతో అనుబంధం ఏర్పడింది అంటే అది జీవితాంతం కూడా పోదు. అలాగే జూలై నెలలో పుట్టిన వాళ్ళు చాలా బిజినెస్ మైండ్తో ఉంటారు. ఎవరితోనైనా సరే వాళ్ళకి కావాల్సింది ఏంటి, వాళ్ళకి వీళ్ళు చేయవలసిందేంటి అనేటువంటివన్నీ కూడా క్లారిటీగా ఉంటారు. ముఖ్యంగా ఇక జీవితంలో వాళ్ళ చదువు విషయానికి వచ్చినట్లయితే చదువు మధ్యమంగానే ఉన్నప్పటికీ కూడా వాళ్ళ కెరీర్ని చాలా ఫాస్ట్గా గ్రోయింగ్ అయ్యేలాగా చాలా మంచి డెవలప్మెంట్తో చూస్తారు. అయితే వాళ్ళు ఎప్పుడు ఫ్యూచర్ గురించి ఆలోచించడం, అలాగే వాళ్ళ ప్లానింగ్ అనేటువంటిది పక్కాగా, అంటే ప్లాన్ వేస్తే ఖచ్చితంగా దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఆ పని పూర్తయ్యేలాగా చేయాలని అనుకోవటం వాళ్ళ బలం. అలాగే వాళ్ళ బలహీనత కూడా ఏంటంటే దేన్ని కూడా ఇలా విత్తు వేసిన వెంటనే మొక్క వచ్చేయాలి, దాంట్లోంచి ఫలం కూడా వచ్చేయాలి, అంత ఫాస్ట్గా ఉంటుంది. అంటే వాళ్ళ ఆలోచనకి తగ్గట్టుగా అన్నీ కూడా వెంటనే అవ్వాలి అని కోరుకుంటూ ఉంటారు. సరే, అలా అన్నిటికీ కూడా అవ్వదు. కానీ వాళ్ళ విషయంలో వాళ్ళు ఏదైనా చేయాల్సి వస్తే కనుక చివరి దాకా చేస్తారు. ఫలితం వచ్చే సమయానికి, అంటే ఫినిషింగ్ టచ్ అంటాం కదా, అలా చివరికి వచ్చేటప్పటికి చివరి నిమిషంలో దాన్ని ఆపి ఉంచుతారు. ఎటు వాళ్ళ దగ్గర నుంచి మనకు రావాల్సిన ఫలితాన్ని వస్తే మనం దాన్ని ఫినిష్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఉంటారు. సరే, ఒకవేళ అంతమందికి కూడా అలాంటి యాటిట్యూడ్ లేకపోవచ్చు. కానీ జూలై నెలలో మొదటి 15 రోజుల్లో పుట్టిన వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ఈ యాటిట్యూడ్ ఉంటుంది. 1 నుంచి 15వ తారీఖు లోపల పుట్టిన వాళ్ళకి ఈ యాటిట్యూడ్ ఖచ్చితంగా ఉంటుంది. 30వ తారీఖు వరకు కూడా పుట్టిన వాళ్ళకి, 15 నుంచి 30వ తారీఖు లోపల పుట్టిన వాళ్ళకి సాధారణంగా అన్ని గ్రహాల యొక్క ఆలోచనలు వాళ్ళ మీద ఉంటాయి. అయితే ఈ గ్రహ ప్రభావము అనేటువంటిది జూలై నెలలో పుట్టిన వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది అనడంలో సందేహం ఏం లేదు. ఎందుకంటే జూలై నెలలో 15వ తారీఖు దాటిన దగ్గర నుంచి కూడా మనకి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఇలా దక్షిణాయనంలో పుట్టిన వాళ్ళకి కొంత అనేది సాఫ్ట్నెస్ ఉంటుంది. కానీ 15వ తారీఖు లోపల పుట్టిన వాళ్ళకి మాత్రం కొద్దిగా స్ట్రాంగ్గా వాళ్ళ యాటిట్యూడ్ మనం చూడొచ్చు. అదేవిధంగా వాళ్ళ కెరీర్ని వ్యాపార నిమిత్తమై ఎక్కువగా చూస్తూ ఉంటారు. అలాగే జాబ్ కూడా చేస్తూ ఉంటారు. జాబ్ చేయడంలో కన్నా వ్యాపారంలోనూ, భారీ పరిశ్రమల్లోనూ, అలాగే వాళ్ళ యొక్క పెట్టుబడి, వాళ్ళ యొక్క బలగము అంతా కూడా చాలా హెవీగా ఉంటుంది. వాళ్ళ వెనకాల ఉండాల్సినటువంటి మనుషుల్ని కూడా వాళ్ళు సంపాదించుకోవడంలో ఆరితేరిపోయి ఉంటారు. వాళ్ళ వెనకాల ఉండాల్సినటువంటి మనుషులు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఒక్కళ్ళగానే పనిచేసి వాళ్ళందరికీ కూడా ఆ ఫలితాన్ని ఇవ్వడానికి వాళ్ళు వెనకాడరు. అయితే వాళ్ళు చేసేటువంటి పనిలో సాటిస్ఫాక్షన్ రావాలంటే చాలా కష్టంగా ఉంటుంది. వాళ్ళని సాటిస్ఫై చేయడం కూడా కష్టం. ఒక్కసారి కనుక వాళ్ళు నమ్మితే మాత్రం జీవితాంతం విడిచిపెట్టరు. అలాగే చాలామందికి ఏంటంటే వాళ్ళ పనితీరుని బట్టి వాళ్ళని నియమించేటువంటి స్థానం అనేటువంటిది కల్పించడం చాలామందికి రాదు. ఎందుకంటే నాకు ఏ పని వచ్చో ఆ పనిలో పెట్టేస్తారు అంతే. కానీ వాళ్ళకి వాళ్ళ టాలెంట్ని కూడా బయటికి తీసుకొచ్చి
వాళ్ళని ఏ పనిలో పెడితే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనకి మంచి ఆదాయం వస్తుంది, వాళ్ళ టాలెంట్ దీంట్లో ఉంది అనేటువంటిది చూసి మరి జూలై నెలలో పుట్టిన వాళ్ళు ఇతరులని ఎంకరేజ్ చేయడంలో కూడా చాలా ముందుగా ఉంటారు. అంటే వాళ్ళకి సిక్స్త్ సెన్స్ పనిచేయడం కానీ, కామన్ సెన్స్ పనిచేయడం కానీ చాలా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. జూలై నెలలో పుట్టిన వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం మాట జారినా కానీ వాళ్ళతో రిలేషన్ అనేటువంటిది కొలాప్స్ అయిపోతుంది. అలాగే జీవిత భాగస్వామిని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. జీవిత భాగస్వామిని ప్రధానంగా ఎంచుకునే సమయంలో చాలా అంటే చాలా ఆలోచన చేస్తూ ఉంటారు. జూలై నెలలో పుట్టిన వాళ్ళకి సర్వసాధారణంగా సెప్టెంబర్ నెలలోనూ అలాగే డిసెంబర్ నెలలోనూ పుట్టిన వాళ్ళతో కొద్దిగా వాళ్ళకి దగ్గరగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్ నెలలోనూ డిసెంబర్ నెలలోనూ పుట్టిన వాళ్ళని వివాహం చేసుకోవడం వల్ల వాళ్ళకి మంచి భవిష్యత్ అనేటువంటిది ఉంటుంది. అలాగే బిజినెస్ పార్ట్నర్స్గా ఆగస్టులో పుట్టిన వాళ్ళతోనూ, సెప్టెంబర్లో పుట్టిన వాళ్ళతోనూ, జనవరిలో పుట్టిన వాళ్ళతోనూ వాళ్ళకి మంచి భాగస్వామ్యం ఉంటుంది, వ్యాపార భాగస్వామ్యం. ఆ విధంగా వాళ్ళకి ఈ యొక్క కెరీర్ని అనేటువంటిది వీళ్ళతో బిల్డప్ చేసుకుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. జూలై నెలలో పుట్టిన వాళ్ళకి సర్వసాధారణంగా అన్ని విషయాల్లోనూ కూడా కొంత అవగాహన అనేటువంటిది ఉంటుంది. అన్ని రంగాల్లోనూ రాణించగలరు. ఈ రంగం ఆ రంగం అని లేకుండా, కాకపోతే వ్యాపార రంగంలో ఎక్కువగా పెట్టుబడి పెట్టడానికి, కన్స్ట్రక్షన్లోనూ కాంట్రాక్ట్ వర్కర్స్గాను, అలాగే ఏదైనా కానీ ఒక పెద్ద మేస్త్రితనంతో ఉండటానికి వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. లీడర్షిప్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలాగే కొన్ని కంపెనీస్కి మేనేజర్స్గా కూడా పనిచేస్తూ ఉంటారు. అలాగే జూలై నెలలో పుట్టిన వాళ్ళు చెప్పినట్టు ఏ కంపెనీ అయినా నడుచుకున్నా కానీ వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు కూడా వస్తాయి. వాళ్ళకి మంచి భవిష్యత్తు కూడా ఏర్పడుతూ ఉంటుంది. అదేవిధంగా వాళ్ళ వృద్ధాప్యం కనుక చూసుకుంటే, సంతానం కనుక చూసుకుంటే కొంత సంతానం ఆలస్యంగా ఉంటుంది. వృద్ధాప్యం చూసుకున్నట్లయితే చాలా దుర్భరంగా ఉంటుంది. వాళ్ళకి ఏ రకమైనటువంటి సపోర్ట్ కావాలో ఆ రకమైనటువంటి మోరల్ సపోర్ట్ కానీ, లేకపోతే మెంటల్ సపోర్ట్ కానీ ఎవరు ఉండడానికి అవకాశం లేదు. వాళ్ళు ఎప్పుడూ కూడా బలం, బలహీనత వీటి మీదే జీవితాంతం కాలం గడపడం వల్ల ఆ సమయానికి వచ్చేటప్పటికి వెనకాల ఏ మనుషులు ఉండకపోవడం, వాళ్ళంతట వాళ్ళు రెక్కలు కట్టుకుని వాళ్ళ అప్పటిదాకా ఉన్నటువంటి మనుషులంతా కూడా ఎవరి బలంలో వాళ్ళు నిమగ్నమైపోయి ఉండటం. అంటే ఉదాహరణకి ఒక 10 మంది స్నేహితుల్ని తయారు చేసుకుని ఒక వ్యాపార నిమిత్తం ఒక కంపెనీ స్టార్ట్ చేస్తే, వీరు వృద్ధాప్య దశకు వచ్చేటప్పటికీ అందరూ తలకో కంపెనీ పెట్టేసి వాళ్ళు కూడా ఒక్కొక్క మంచి స్థానాల్లో ఉంటారు తప్ప, ఈయనకు వృద్ధాప్య సమయానికి వచ్చే సమయానికి వాళ్ళెవరూ కూడా ఈయనకి సపోర్ట్ చేసేటువంటి అవకాశం తక్కువగా ఉంటుంది, ఉండదు కూడా. ఒక రకంగా చెప్పాలంటే ఆర్మీలో కూడా పనిచేసిన వాళ్ళని మనం ఈ జూలై నెలలో వాళ్ళని చూడొచ్చు. ఈ విధంగా ఏ రకంగానైనా సరే ఈ యొక్క జూలై నెలలో పుట్టిన వాళ్ళని కనుక మనం చూసినట్లయితే వాళ్ళకి భయము, బెంగ అలాంటివి ఏమీ ఉండవు. పర్ఫెక్షన్ అనేటువంటిది కావాల్సి వస్తూ ఉంటుంది. అలాగే అందరితోనూ కూడా అందరిలోనూ ఒక్కరిగా మెలగటం అనేటువంటిది వాళ్ళని మనం చూడొచ్చు. జూలై నెలలో పుట్టిన వాళ్ళు ఎక్కువగా లక్ష్మీదేవి ఆరాధన చేసినట్లయితే అన్ని విధాలుగా కూడా బాగుంటుంది. జూలై నెలలో పుట్టిన వాళ్ళకి జీవితాంతము కూడా లక్ష్మీదేవి ఆరాధన చేయటం వల్ల వాళ్ళకి మంచి భవిష్యత్తు ఏర్పడుతుంది. మరింత సమాచారం కోసం మా కామెంట్ రూపంలో తెలియజేయండి. శుభం భూయాత్.